విద్యార్థులకి చెల్లించని ఫీజు బకాయిలు ప్రస్తుతం ఉంది. ఇది వీళ్ళు చేసింది ఏంటి, వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి అంటే గుంతల మధ్యలో రోడ్లు, వైసీపీ పార్టీ రంగులు వేసుకున్న ప్రభుత్వ కార్యాలయాలు, బూతులు తిట్టే మంత్రులు, బెదిరించే గోండాలు, మన ఆస్తుల్ని మన పొలాల్ని ఆక్రమణలు, అసలే రెండు ముక్కలైన రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేద్దామన్న కుతంత్రాలు, ఈ 3 ముక్కల ఆలోచనలు వైసీపీకి చాలా ఎక్కువ. ఇదో 3 ముక్కల ప్రభుత్వం, ఇతను 3 ముక్కల ముఖ్యమంత్రి. 3 ముక్కల ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడితే ఇందాక మా ఆది చెప్పినట్టుగా దత్తపుత్రుడు అంటాడు. నా నోటి దాకా చాలా మాటలు వస్తాయి తిట్టాలని. ఇదో ముఖ్యమంత్రి, ఏదో 3 ముక్కల ముఖ్యమంత్రి నేను చెప్తున్నా రణస్థలం నుంచి. మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నవాడిని గుర్తుపెట్టుకుని. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచెలు ఊడిపోయేలా తరిమి కొట్టండి అని చెప్పారు. దేనికో చెప్తా మాట, సరదాగా చెప్పలా. ఆ తర్వాత నా మీద దాడులు, మీ నాన్న మనుషులు నా మీద దాడులు, భయపెట్టడాలు, నా స్టేజ్ కూల్చేయడాలు మహబూబ్ నగర్లో, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు, అవన్నీ పడి వచ్చాను 3 ముక్కల ముఖ్యమంత్రి. నేను వీడి భయపడి, నేను గుర్తుపెట్టుకోండి, శ్రీశ్రీని అర్థం చేసుకున్నవాడిని, ఆకలింపు చేసుకున్నవాడిని, లోపలికి పెట్టుకున్నవాడిని. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలో తప్ప. ఏం చేస్తావు నువ్వు దిగొచ్చావు. నువ్వు మాట్లాడితే 3 పెళ్ళిళ్ళు అంటావు. ఓ 3 ముక్కల ముఖ్యమంత్రి. నేను 3 సార్లు విడాకులు ఇచ్చి పెళ్ళింకో చేసుకున్నా. 3 ముక్కల ముఖ్యమంత్రి. ఆ కాయ రాజా కాయ బ్యాచ్ ఉంటుంది. ఆర్టిన్ రాజాలు, డైమండ్ రాణీలు ఉంటారు.